హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం. ఈరోజు పంచభూతాల శక్తిని గురించి తెలుసుకుందామండి. ఒక సంస్థ సక్రమంగా పనిచేయటం కోసం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సెక్రటరీలు ఇలా అనేక పదవులను క్రమబద్ధంగా ఏర్పరిచి తన కార్యకలాపాలను సజావుగా సాగిస్తుంది. అదేవిధంగా ఈ సృష్టి పరిణామ క్రమంలో మానవ సృష్టికి ముందుగానే అనేక శక్తులను సృష్టికర్త అయినటువంటి ఆదిశక్తి సృష్టించింది. అందులో భాగమే పంచమహాభూతాలు. అవే భూమి, అగ్ని, వాయువు, జలం, ఆకాశం. ఈ పంచమూలకాలతోనే మానవ శరీరంలో అంతర్గతంగా ఉన్న సూక్ష్మ శరీరంలోని 6 చక్రాలు రూపొందించాయి. భూతత్వంతో మూలాధార చక్రం, అగ్నితత్వంతో స్వాధిష్టాన చక్రం, జలతత్వంతో నాభి చక్రం, భవసాగరం, వాయుతత్వంతో అనాహత చక్రం, ఆకాశతత్వంతో విశుద్ధి చక్రం, అగ్ని అంటే కాంతితత్వంతో ఆజ్ఞాచక్రం తయారవుతుంటాయి. ఈ చక్రాలే అధిష్టాన దేవతలు. అధిష్ఠించే అనవాలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. మనలోని శక్తి కేంద్రాలను తయారు చేసే ఈ మూలకాలను సహజ యోగ సాధన ద్వారా మనం సరిదిద్దుకోవచ్చు కూడా, అదుపులో కూడా పెట్టుకోవచ్చు, సమతుల్యంగా ఉంచుకోవచ్చు, వాటన్నింటినీ అనుసంధానం చేసుకోవచ్చు కూడా. ఇవన్నీ మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. మీలోని సమస్యలను తొలగించాలని అగ్నిని అడిగితే వెంటనే అది తీసేస్తుంది. సముద్రతత్వాన్ని అడిగితే అది మీ సమస్యను తనలోకి తీసుకుంటుంది. భూమాతను ప్రార్థిస్తే మీ సమస్యలన్నింటినీ తనలోకి గ్రహించుకుంటుంది. పంచభూతాలు మనలోనే ఉన్నాయండి. అయితే క్రమం తప్పని ధ్యాన సాధన ద్వారా మాత్రమే వాటిని గుర్తించగలుగుతాం, వాటి సహాయాన్ని కూడా పొందగలుగుతాం. ఇలా మనలో సమస్య ఎక్కడుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి మూలకం వాటిని తనలోకి తీసుకుంటుంది, ఆ సమస్యను నివారిస్తుంది. అలాగే మొదట బయటకు వచ్చేది కాంతి. కాంతి పర్యవసానం తేజస్సు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం పొందగానే అతనిలో నుంచి వెలువడే కాంతి అతని ముఖంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఆ ముఖంలోని తేజస్సు బయట వారిని ఎంతగానో ఆకర్షిస్తుంది. అతన్ని చూసిన వారు ఈ మనిషిలో ఏదో ఒక విశేషం ఉందని కూడా అనుకుంటుంటారు. ఇక కాంతి తర్వాత వెలువడేది వాయువు, అంటే గాలి. స్థూలంగా అనంతమైన గాలి తాలూకు సూక్ష్మ స్వరూపమే చల్లని వాయు తరంగాలు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందే కొద్దీ ఈ సూక్ష్మ తరంగాలు మీ అనుభవంలోకి వస్తాయి. ఆ తరువాతది నీరు. నీటి తాలూకు సూక్ష్మతత్వం గట్టిగా ఉండే శరీరాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం మెత్తగా సున్నితంగా అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం వివరిస్తున్నప్పుడు నీటికి ఉన్న ధర్మంలా మీ ప్రసంగం చల్లగా మృదువుగా శుద్ధి చేస్తున్నట్లుగా జరిగిపోతుంది. అనంతరం వెలువడేది ఇక చివరికి అగ్ని. మీలో కూడా అగ్ని ఉంది. అది చాలా నిశ్శబ్దంగా ఉండే అగ్ని. అది ఎవరిని దహించదు, కానీ మీలోని మాలిన్యాలను, చెడును కూడా దహిస్తుంది. అంతేకాదండి, ఇతరులలో ఉన్న చెడును కూడా దహించేస్తుంది. ఉదాహరణకు కోపోద్రేకంతో ఉన్నటువంటి మీ మీదకు ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు మీలో ఉన్న అగ్నితత్వం ద్వారా అతనిలోని కోపం చల్లబడిపోతుంది. అయితే మీరు తప్పులు చేస్తే మాత్రం మిమ్మల్ని అది వదిలిపెట్టదు. ఇక చివరిది భూతత్వం. ఇది చాలా ముఖ్యమైనది. అది తల్లి లాంటిది. భూతత్వం మిమ్మల్ని పోషిస్తుంది, మీరు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అదే మనలో సూక్ష్మంగా స్థిరపడుతుంది కూడా. దీని ద్వారా ఆకర్షణ శక్తి కలుగుతుంది. ఇది బాహ్యపరమైనది కాదు, కానీ ఆధ్యాత్మికంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు.
భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే మనం ఇక్కడ నిలబడి ఉండేవాళ్ళం కాదు కదా. భూతత్వం ద్వారా మిగిలిన మాతృత్వ గుణాలైనటువంటి ఓర్పు, సహనం లాంటివి మనలో సూక్ష్మంగా స్థిరపడుతూ ఉంటాయి. భూమాతను మనం ఎంత అవమానపరిచినా, ఎంత అమర్యాదగా ప్రవర్తించినా భరిస్తుంది కూడా, సహిస్తుంది కూడా. అందుకే ఉదయం లేవగానే భూమి మీద కాళ్ళు ఆనించినప్పుడు, అమ్మా పృథ్వీమాత, పవిత్రమైన నీ పైన నా పాదాలు మోపినందుకు నన్ను మన్నించు అని ప్రార్థన చేయాలంటారు పెద్దలు. మరి ఇంతటి మహత్తరమైన సుందరమైన భూమి మీద జన్మించి కూడా మనం ఎన్నో సమస్యలను గురవుతూనే ఉంటున్నాం. అంటే మనం భూమాతకు, ఆమె సృష్టించినటువంటి ప్రకృతికి, నీటికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ప్రాధాన్యత ఇవ్వటం లేదని అర్థం చేసుకోవాలి. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ కాలుష్యం లాంటివన్నీ కూడా భూమాత శక్తికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలుసుకోకపోవటం, భూమాతను దైవశక్తిగా గుర్తించకపోవటం వలన జరుగుతున్నాయని చెప్పవచ్చు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మీ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.